ప్రభుత్వం మీదే కదా, మీ చేతిలో ఉంది కదా. ఈ తప్పుడు మాటలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? అసత్యాలు ఎందుకు చెప్పాలి కదా. కేవలం బట్ట కాల్చి మొహం మీద వేయటం తప్పితే, ఎన్నికల ముందు ఏ రకంగా అయితే విషం చిమ్మారో అదే విషం చిమ్మే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగింపు తప్పితే. ఎస్, మీలో కలేజా ఉంటే, మీలో సత్తా ఉంటే, మీలో అనుభవం ఉందని చెప్పని మీరు ఏదో అనుకుంటున్నారు కదా. మీ అనుభవం ఉందే నిజమైతే ఈ సమాజం ముందు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ దళితుల భూమి, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి బదలాయించుకున్నాడో పెట్టాలి కదా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నీ దగ్గరే ఉంది కదా, నీ ప్రభుత్వమే కదా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మీ ప్రభుత్వమే కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఊరికే భూములు దోచుకున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆధారాలతో సహా కదా మీరు చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏం చేయాలో అర్థం కాదు. అలవ కాని హామీలు ఇదే మరి. 5-10 కుర్రాడితో పోటీ పడి ఆ కుర్రాడిని నాశనం చేయటం కోసం విషం చిమ్మి, దుష్ప్రచారం చేసి, జనం మెదడులోకి విషాన్ని ఎక్కించి జనాల్ని లోబర్చుకోవటం కోసం, అధికారాన్ని ఏదో రకంగా సంపాదించడమే, పొందటమే దిక్కుమాలిన మార్గంగా మీరు ఎంచుకుని ఈ అలవకాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక దిక్కులు చూడటం తప్పితే ఏముంది? వాళ్ళు మీరు 35 రోజుల్లో చేస్తున్నది అంతే కదా. ఈ 35 రోజుల్లో చేసింది ఏంటి? ఇయే కదా. ఇప్పటికే మీరు ఎంత అప్పులు తెచ్చారు? ఓన్లీ రిజర్వ్ బ్యాంకుల నుంచి, ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ దగ్గర 10,000 కోట్లు ఎంత తెచ్చినట్టున్నారు ఒక్క రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచే. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తే అదేమైనా చేబోదుళ్ళు ఉంటాయా? క్యాష్ తెచ్చుకుంటారంటే ఎక్కడన్నా? నిర్మలా సీతారామన్ గారు ఉంది కదా, ఒకసారి ఇవాళ కూడా ఢిల్లీ వెళ్ళారు కదా, ఒకసారి వెళ్ళి అడగండి. ఆవిడ నిన్నగాక మొన్న కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంతో తెచ్చుకోండి బ్యాంకుల దగ్గర నుంచి. ఆర్బీఐ గేట్వే ఉంది. ఆర్బీఐ గేట్వే ద్వారా కాకుండా ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చే అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వాలు? అన్నీ బ్యాంక్ ట్రాన్స్ఫర్లే కదా, తీసుకోండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటాకి 14 లక్షలు 15 లక్షల కోట్లని ఇవాళ అవి చూపించలేక తెల్లమొహాలేసి ఈ హామీలను అమలు చేయాలి, ఎట్టా అమలు చేయాలో అర్థం కాక నేల చూపులు, బిత్తర చూపులు, ఆకర్షణ చూడటం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడటం తప్పితే వేరే ఇంకేమనుందా? లేదు కదా. ఏమైంది నీ అనుభవం? ఎందుకు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నావు? మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా. మోడీ గారు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో అనాదిగా భారతదేశంలో రాష్ట్రాలు ఏర్పడిన దగ్గర నుంచి, లేదా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ పెడతాం, ఎన్నికలైన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఫుల్ బడ్జెట్ పెట్టేటువంటి సాంప్రదాయమే కదా. కొత్తగా ఎక్కడ జరగట్లేదు కదా అది. ఎందుకని ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నారు? భారతదేశంలో ఇంత అసమర్థ ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ప్రభుత్వం ఎక్కడ చూపించండి మీరు. 29 రాష్ట్రాల్లో ఒక్కటి లేదు. పోనీ కేంద్రంలో ఎప్పుడన్నా జరిగిందా? మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు, మోడీ గారు 10 ఏళ్ళు, ఇప్పుడు 11 ఏడు. ఎప్పుడన్నా ఇది రకంగా జరిగిందా? ఎక్కడా లేదు కదా. కాబట్టి మీ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ అనుభవం ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసింది? ఏం ఉపయోగపడింది? మీరు సంపద సృష్టిస్తానని చెప్పని కబుర్లు చెప్తున్న మీరు 2014 నుంచి 19 దాకా సంపద సృష్టించింది ఇదైతే, జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా మొదలుపెట్టి 5 ఏళ్లలో మీకు అప్పచెప్పేప్పటికి 5,655 కోట్ల రూపాయలని నీ ఖజానాలో అప్పచెప్పి వెళ్ళినటువంటి సమర్థవంతమైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి విచారించాలా, నవ్వాలా, ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరు ఉంటాం.
మీ అనుభవం ఏమైపోతుంది? ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టలేనటువంటి అత్యంత సమర్థమైనటువంటి అత్యంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ దురంధుడు మీరుగా చరిత్రలో మాత్రం ఖచ్చితంగా మీరు లిఖించబడతారు. ఎందుకోరమ్మా? ఎమ్మెల్యే గారు కదా, మా 11 మంది ఎమ్మెల్యేలు అందరూ వెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు కలిపే అందరూ వెళ్తారు. మీకు వద్దని ఉందేంటి? ఎప్పుడు బాయ్కాట్ చేశారు? ఎప్పుడు బాయ్కాట్ చేశారని? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదా? 2 years తర్వాత కాదు, 2 years తర్వాత కాదు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుడికి అసలు మైక్ అనేది ఇవ్వకుండా, అసలు మాట్లాడనివ్వకుండా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాకి మాత్రమే ఎమ్మెల్యేలకి మంత్రులందరికీ మైకులు ఇచ్చి కనీసం డిబేట్ చేయటానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వని పరిస్థితిలో మేము బాయ్కాట్ చేసి మళ్ళీ మేము గెలిచే వస్తాం, ఇది అప్రజాస్వామ్యంగా మా గొంతు నొక్కుతున్నారు మీరని చెప్పని ఆ రోజు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. అది కూడా ఎన్ని రోజుల తర్వాత? 3 ఏళ్ల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత. సార్ ఒకటే అండి, విజయసాయి రెడ్డి గారా, లేదా చంద్రబాబు నాయుడు గారా, లేదా పేరు నానియా, ఎవరైనా ఒక ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శని అయితే అది వ్యక్తిగత విమర్శలు కాబట్టి, ఆధారం లేని విమర్శలు కాబట్టి అయితే హుందాగా మీడియా వార్తను ప్రచురించకపోవటమా లేదా టెలికాస్ట్ చేయకుండా ఉండటమా జరుగుతుంది. లేదా ఆ రాజకీయ నాయకుడి మీద ఇవాళ ఏంటంటే మీడియా అంతా కూడా వర్టికల్గా డివైడ్ అయిపోయి ఉంది, రాజకీయ రంగులు పులుముకుని ఉంది కాబట్టి మీడియా ఆ వార్త పోనీ వేస్తే వార్త వేశారు, ఆడు ఆరోపించాడు, మేము చూపించాము, వేసామంటే అర్థం ఉంటుంది. లేదా ఒక స్టోరీ వేసారంటే సర్లే ఎప్పుడో దిగజారి చచ్చింది కదా మీడియా, సర్లే వేసారులే స్టోరీ అనుకోవచ్చు. కానీ అందులో ఉన్నటువంటి CEO, ఒక ఛానల్లో CEO కూర్చుని దాన్ని ఒక డిబేట్ నిర్వహించి ఏ ఆధారాలు లేకుండా ఓహో ముసలోడు ఇంత పనోడా అంత పనోడా, ఏం భాష అది? నువ్వెవడవి కాదు, నువ్వు విలేకరివి లేదా ఒక CEOవి, ఎంత హుందాగా నడపాల్సినటువంటి పరిస్థితుల్లో ఏమైనా ఆధారాలు ఉంటే మీ ఇష్టం మాట్లాడండి. కానీ నిరాధారంగా ఇష్టారాజ్యంగా వ్యక్తిత్వ హననం చేస్తూ, క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ, మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం, అంటే రాజకీయంగా చంపటాకి దుష్ప్రచారాలు, అక్కడితో ఆగకుండా ఇంకా రాజకీయ కక్షతో మనిషిని మానసికంగా కూడా పతనం చేయటం కోసం ఈ రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ ఇటువంటి వార్తల్ని డిబేట్గా పెడతాం. మరి ఇది ఎవరికి జరగకూడదు, ఎక్కడ జరగకూడదు. కానీ ఇది దుర్మార్గం కదా. ఇది అంటే అసత్యాలు మాట్లాడుతూ ఎవరో ఒకళ్ళు ప్రెస్ మీట్ పెడితే దాని మీద క్యారెక్టర్ని కిల్ చేస్తూ డిబేట్లు పెట్టడం, దాన్ని కొనసాగింపుగా ఇవాళ మొత్తం అంతా కూడా పార్టీ కార్యకర్తల్ని, మహిళా కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా ఇక అదే పనిగా టీవీలో తిట్టిస్తాం. ఎవరైనా ఇది తగని పని కాదు. మీడియా పేరుతో, మీడియా ముసుగులో ఇంత అసహ్యం చేయటం కూడా ఇక అది మీ విఘ్నతకే వదిలేస్తాను.